హలో ఆల్, వెల్కమ్ టు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మనం 1857 రివోల్ట్ టైంలో ఆంధ్రలో జరిగిన మూమెంట్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు 1857 రివోల్ట్ తర్వాత జరిగిన కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ గురించి చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రంపా రెబిలియన్. ఇది 1879లో జరిగింది. మనం ఆల్రెడీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో 1922లో జరిగిన రంపా రెబిలియన్ గురించి చూసాం. అక్కడ అల్లూరి సీతారామరాజు చేసిందనమాట. ఇక్కడ ఇది డిఫరెంట్. రంపా రెబిలియన్ 1879లో. సో ఈ రంపా అనేది ఎక్కడ ఉంటుంది? రంపా రెబిలియన్ అంటే ఏంటి? ఇది రంపచోడవరంలో జరిగింది. రంపచోడవరం. ఈ రంపచోడవరం అనేది ఎక్కడ ఉంటుంది? గోదావరి ఏజెన్సీలో ఉంది. గోదావరి ఏజెన్సీలో ఉంది. అయితే ఈ రెబిలియన్ స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే, ఈ ఏజెన్సీ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ని చూసుకోవడం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1817లో, ఈ రెబిలియన్ స్టార్ట్ అయ్యే కంటే ముందు 1817లో మున్సబ్దార్స్ ని అపాయింట్ చేసింది లా అండ్ ఆర్డర్ చూడడం కోసం. మున్సబ్దార్స్ ని అపాయింట్ చేసింది అన్నమాట లా ఆర్డర్ ని చూడటం కోసం. అండ్ వీళ్ళని అసిస్ట్ చేయడానికి ముతందార్స్ అంటారు లేదా ముఠాదార్స్ అంటారు. వీళ్ళని అపాయింట్ చేశారు. వీళ్ళెవరు? ఈ ఏజెన్సీ ఏరియాస్ లో ఉన్న కొండ దొరలు. వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా ఎవరు ఉంటారు? ట్రైబల్ పీపుల్ ఉంటారు. వీళ్ళు కళ్ళు గీత కార్మికులు అనమాట. సో కళ్ళుని తీసి బతికే వాళ్ళు. సో దానికి గాను ఒక ట్యాక్స్ వేశారు. ఆ ట్యాక్స్ ని ఏమంటాము? చిగురు పన్ను అంటాము. చిగురు ట్యాక్స్ అంటే ఏంటి? టాడీ టాపర్స్ యొక్క వాళ్ళ మీద వేసే ట్యాక్స్ నే చిగురు పన్ను అంటారు. అంటే కళ్ళు గీత కార్మికుల మీద వేసే పన్నునే చిగురు పన్ను అంటారనమాట. సో ఈ పన్నుని కలెక్ట్ చేసేవాళ్ళు. అండ్ తర్వాత మొదలి పన్ను అంటే ఏంటి? చిగురు పన్నులో మోర్ దాన్ హాఫ్, చిగురు పన్ను ఏదైతే ఉందో దాంట్లో మోర్ దాన్ హాఫ్ ట్యాక్స్ ని విధించేవాళ్ళు. దాన్నే మొదలి పన్ను అంటారు. సో ఈ చిగురు పన్నుని ఏం చేసేవాళ్ళు? వీళ్ళు గవర్నమెంట్ కి చెల్లించేవాళ్ళు. ఈ మొదలి పన్ను ఏదైతే ఉందో దీన్ని ఈ మున్సబ్దార్స్ తీసుకునే వాళ్ళు అనమాట. సో ఇక్కడ ఏమైంది? ట్యాక్స్ బర్డన్ అనేది ఎక్కువ అయిపోయింది. సో చిగురు పన్ను కట్టడమే కష్టంగా ఉంటే మళ్ళీ దానికంటే హాఫ్ ఆఫ్ ద ఎక్కువ ఉన్న మొదటి పన్నును కూడా కట్టమంటున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ మనము లీడర్స్ ని ఇక్కడ ఉన్న మున్సబ్దార్స్ ని చూడాలి. సో ఈ రంపా రెబిలియన్ లో ఫస్ట్ మున్సబ్దార్ గా ఎవరున్నారు? ఈ రంపచోడవరం ఏరియాలో రమాభూపతి దేవుడు అనే ఆయన ఉండేవాళ్ళు. ఈయన చాలా మంచి పర్సన్ మున్సబ్దార్ గా. ఈయన చనిపోయిన తర్వాత సెకండ్ మున్సబ్దార్ గా మాధవ భూపతి దేవుడు, ఆయన్నే గణపతి దేవుడు అంటారు. సో ఈ మాధవ భూపతి దేవుడు ఎప్పుడైతే వచ్చాడో మున్సబ్దార్ గా, ఈయన ఏం చేసేవాళ్ళు? ఈయన కింద ముతందార్స్ అనే వాళ్ళు ఉంటారని చెప్పుకున్నాం కదా. ఈ ముతందార్స్ దగ్గర కూడా వీళ్ళ ల్యాండ్స్ ని కూడా అక్రమంగా దోచుకునేవాడు. ఈయన కరప్టెడ్ పర్సన్ అనమాట. సో ఈయన అక్రమంగా వాళ్ళ స్థలాలను దోచుకోవడం, ముతందార్స్ యొక్క స్థలాలను దోచుకోవడం, ఆక్రమించడం, అండ్ ప్రజల దగ్గర ఉన్న ల్యాండ్స్ ని కూడా ఆక్రమించడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇలా డబల్ పన్నులు వేసేవాళ్ళు, చిగురు పన్ను అండ్ మొదటి పన్ను అని చెప్పి. సో ఈ కోపంతో ఇక్కడున్న రంపచోడవరంలో ఉన్న పీపుల్ అందరూ కూడా తిరగబడడం జరిగింది. అప్పుడు దీనికి కొంతమంది లీడర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ లీడర్స్ గా ఉన్నారు. చంద్రయ్య, పులికంట సాంబయ్య, సర్దార్ జంగం, తమ్మన్న దొర, అంబుల్ రెడ్డి. వీళ్ళ 5గురు రంపా రెబిలియన్ కి లీడర్స్. ఈ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఉన్న మున్సబ్దార్స్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చంద్రయ్య, పులికంట సాంబయ్య, సర్దార్ జంగం, తమ్మన్న దొర అండ్ అంబుల్ రెడ్డి, వీళ్ళు 5 ఇంపార్టెంట్ లీడర్స్. సో వీళ్ళ లీడర్షిప్ లో ఈ రంపా రెబిలియన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఈ పన్నులు ఎక్కువగా అవ్వడం వల్ల వీళ్ళు అటాక్ చేయాలని చూశారు. ఎవరి మీద? మాధవ్ భూపతి దేవుడి మీద. అయితే ఈ చంద్రయ్య ఫస్ట్ ఏం చేశారు? అడ్డతీగల పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేశారు. అటాక్ చేసి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆర్మ్స్ ని, ఆయుధాలని, గన్స్ ని, వీటిని తీసుకొని వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు అనమాట. సో ఇది ఎప్పుడు జరిగింది? మనకి 1879లో జరిగింది. దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే 1922లో అల్లూరి సీతారామరాజు
అల్లూరి సీతారామరాజు ఏం చేశారు? చింతపల్లి పోలీస్ స్టేషన్ ని అడ్డుకోవడం జరిగింది, అటాక్ చేయడం జరిగింది. చింతపల్లి పోలీస్ స్టేషన్ ని అటాక్ చేసి అక్కడ ఉన్న ఆర్మ్స్ ని దొంగలించడం జరిగింది. సో ఎవరు ఏది చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఇక్కడ చంద్రయ్య చేసిన అడ్డతీగల పోలీస్ స్టేషన్ అటాక్ ని చూసే అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్ ని అటాక్ చేయడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫైనల్ గా ఏమైంది అంటే మాధవ భూపతి దేవుడు అని ఆయన మీద వీళ్ళందరూ తిరగబడ్డారు. సో తిరగబడినందుకు గాను ఈ సాంబయ్య ఎవరైతే ఉన్నారో ఈయన ఈ బ్యాటిల్లో పోరాడుతూ మరణించారన్నమాట. డైడ్, పోరాడుతూ మరణించడం జరిగింది, మరణించారు. అండ్ సో వీళ్ళంతా కూడా ఫైట్ చేస్తూ ఆ చిన్నగా ఈయన చనిపోవడంతో రెబిలియన్ అనేది 1880 ఈ ఇయర్కి వచ్చేసరికి సద్దుమణిగిపోయింది. సో కూల్ డౌన్ అయిపోయింది అనమాట. అయితే ఈ రంపా రెబిలియన్ ని చూసి 1879 లో జరిగిన రంపా రెబిలియన్ ని చూసి రేకపల్లి అనే ఏరియాలో కూడా వాళ్ళు కూడా తిరగబడ్డారు, తిరగబాటుని చేశారనమాట. సో రేకపల్లి రెబిలియన్ ఇది కూడా ఎప్పుడు జరిగింది? 1879 లోనే. సో రంపా రెబిలియన్ ని చూసి వీళ్ళు రేకపల్లి పీపుల్ కూడా తిరగబడ్డం స్టార్ట్ చేశారు. సో ఈ రేకపల్లి అనేది ఎక్కడ ఉంటది? భద్రాచలం దగ్గర ఉంటుంది. సో ఈ భద్రాచలం కూడా గోదావరి దగ్గరే ఉందన్నమాట, గోదావరి ఏరియాలో, గోదావరి ఏజెన్సీ ఏరియాలోనే ఉంది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ రేకపల్లిలో అక్కడున్న ప్రజలు ఏం చేశారు? గొడ్డలితోనే కదా చెట్లు నరుకుతారు. సో ఇక్కడున్న ట్రైబల్ పీపుల్ అందరూ కూడా గొడ్డలి పట్టుకొని చెట్లు నరకడానికి వెళ్ళేవాళ్ళు ఫారెస్ట్ లో. అండ్ పోడు కల్చర్ అనేది చేసేవాళ్ళు అనమాట. పోడు కల్చర్ అంటే కల్టివేషన్ అంటే ఏంటి? షిఫ్టింగ్ కల్టివేషన్. సో ఫారెస్ట్ ని క్లియర్ చేసి అక్కడ వీళ్ళు ఫారెస్ట్ ని క్లియర్ చేసి బంద్ చేసేసి ఆ చెట్లనంతా వీళ్ళు కల్టివేషన్ అగ్రికల్చర్ ని స్టార్ట్ చేస్తారనమాట. సో ఆ పోడు కల్టివేషన్ ని చేసేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు? గొడ్డలికి ఇంత ట్యాక్స్ అని కట్టేవాళ్ళు, దాన్నే గొడ్డలి పన్ను అంటాము. సో ఆ గొడ్డలి పన్ను అనేది అప్పట్లో 4 అనాస్ ఉండేది, 4 అనాలు ఉండేది. ఇక్కడ రాసిన 4 అనాలు ఉండేది, దాన్ని 12 అనాలకి ఇంక్రీజ్ చేశారు. సో వీళ్ళకి ఏమైందంటే కరువు వచ్చింది. సో డ్రాట్స్ వచ్చినప్పుడు ముందే అగ్రికల్చర్ అనేది సరిగ్గా పండదు కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుంది. 4 అనాలు కట్టడమే కష్టంగా ఉంటే దాన్ని 3 ఇంక్రీజ్ చేసి 12 అనాలు కట్టమన్నారు. అప్పుడు ఈ జనాలు తిరగబడ్డం స్టార్ట్ చేశారనమాట. సో అక్కడ ఉన్న మున్సబ్దార్స్ ఇలా కట్టమన్నారు అని చెప్పి తిరగబడినప్పుడు వీళ్ళకి లీడర్ ఉండాలి కదా ఒకరు. ఆ లీడర్ ఎవరంటే అంబుల్ రెడ్డి. సో ముందు ఈవెంట్ చూసాం కదా, రంపా రెబిలియన్ లో కూడా ఉన్న పర్సనే అంబుల్ రెడ్డి. సో ఈ అంబుల్ రెడ్డి దీనికి లీడర్ గా ఉన్నారు. సో ఈ గొడ్డలి పన్నును పెంచినందుకు గాను వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్, రీజన్స్ కూడా ఇంపార్టెంట్ అండ్ లీడర్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళు ఏం చేశారు? ఇన్స్పైర్ అయ్యి ఈ అంబుల్ రెడ్డి అండ్ ఇక్కడ ఉన్న రేకపల్లి పీపుల్ అందరూ కూడా వడ్డేగూడెం పోలీస్ స్టేషన్ ని అటాక్ చేయడం జరిగింది. సో రేకపల్లిలో ఏమో వడ్డేగూడెం, అదే రంపాలో చూస్తే మీకు అడ్డదీగల పోలీస్ స్టేషన్. 1922లో జరిగిన రంపా రెబిలియన్ లో ఏమో చింతపల్లి పోలీస్ స్టేషన్ ని అటాక్ చేశారు. సో ఈ రేకపల్లిలో వడ్డేగూడెం పోలీస్ స్టేషన్ ని అటాక్ చేయడం జరిగింది. సో ఇలా ఈ ఫైట్స్ అన్ని జరుగుతూ ఉండగా గవర్నమెంట్ ఏం చేసింది? సెల్లివన్ కమిషన్ అనే దాన్ని వేసింది అనమాట. సో ఈ రంపా రెబిలియన్ అండ్ రేకపల్లి రెబిలియన్ ని ఒకసారి చూడండి అని చెప్పి సెల్లివన్ కమిషన్ ని వేసింది. ఈ సెల్లివన్ కమిషన్ ఏం చేసిందంటే వీటిని రివ్యూ చేయడానికి వచ్చింది. సో ఈ రివ్యూ ఏమి ఇచ్చింది అంటే ఎవరైతే మాధవ భూపతి దేవుడు అనే గణపతి దేవుడు అనే మున్సబ్దారు ఉన్నారో ఈయనే ముఖ్య కారణం ఈ 2 రెబిలియన్స్ జరగడానికి, రంపా రెబిలియన్ అండ్ రేకపల్లి రెబిలియన్ జరగడానికి మాధవ భూపతి దేవుడే రీజన్ అని చెప్పారు. సో ఈయన్ని ఆఫీస్ నుంచి అంటే మున్సబ్దార్ పోస్ట్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఫైనల్ గా రిమూవ్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా ఈ కేసులు 1880లో ఈ రెబిలియన్స్ అన్ని కూడా సద్దుమణిగిపోయాయి. ఇవి ఇంపార్టెంట్ ఈవెంట్స్. 1857 రివోల్ట్ జరిగిన తర్వాత, ఆంధ్రాలో జరిగిన తర్వాత నెక్స్ట్ జరిగిన 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్, రంపా రెబిలియన్ ఒకటి, రేకపల్లి రెబిలియన్ ఒకటి. సో వీటిలో లీడర్స్ ఇంపార్టెంట్, వాళ్ళ మెయిన్ రీజన్ ఏంటి, గ్రీవెన్సెస్ ఏంటి, దేని వల్ల
రెబిలియన్ స్టార్ట్ అయింది. ఇక్కడేమో గొడ్డలి పన్ను వల్ల. అదే రంపా రెబిలియన్ అనేది చిగురు పన్ను మొదలి పన్ను. చిగురు పన్ను అంటే ఏంటి, మొదలి పన్ను అంటే ఏంటి, అవి ఇంపార్టెంట్. సో ఇందులో మెయిన్ కల్ప్రిట్ ఎవరు, మాధవ భూపతి దేవుడు. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. సో ఫర్దర్ వీడియోస్ కోసం శరత్చంద్ర ఏపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.